హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టమోటా కెచప్ చూపించబోతున్నానండి. అచ్చం బయట షాప్లో కొన్నట్లే ఉంటుంది. ఏ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. డీప్ ఫ్రిడ్జ్లో ఈజీగా 1 మంత్ పైనే స్టోర్ ఉంటుందండి. కింద ఫ్రిడ్జ్లో పెట్టకండి, డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోండి. ఒక 1/2 kg టమోటాలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్రీన్ పార్ట్ తీసేసి బాగా ఎర్రగా ఉన్న టమోటాలు తీసుకోండి, అప్పుడు కెచప్ మంచి కలర్ వస్తుంది. ఇలా అన్నిటినీ పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ టమోటా గిన్నెని కుక్కర్లో వాటర్ పోసుకొని అందులో ఈ గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి 3-4 విజిల్స్ రానివ్వాలి. 3-4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ప్రెషర్ మొత్తం పోయే వరకు చల్లారనివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మెత్తగా ఉడికిపోయాయి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు ఈ టమోటా కెచప్కి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరీని ఫిల్టర్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల విత్తనాలు అన్నీ సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇలా విత్తనాలన్నీ మనకు వచ్చేస్తాయి. వీటిని తీసేసి రిమైనింగ్ ప్యూరీని కూడా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని ఒక బాండీలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాయిల్ అవ్వనివ్వాలి. తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకోండి. బాగా ఎర్రగా ఉన్న కారం తీసుకోండి, అప్పుడు కెచప్ ఎర్రగా వస్తుంది. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోండి. దీన్ని చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, అన్నీ సరిపోయాయో లేదో. ఏమైనా తక్కువైతే వేసుకోండి. చూడండి, మనకి ఉన్న కొద్దీ చిక్కబడుతుంది. ఇది ఒక్కసారి చెక్ చేసుకుందాం ప్లేట్లో వేసుకొని, మనకి కన్సిస్టెన్సీ సరిపోతుందో లేదో. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేస్తే కొంచెం పల్చగా ఉంది. మీకు ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఇంకొంచెం సేపు ఉంచండి. కాసేపటి తర్వాత మళ్ళీ చెక్ చేస్తే చూడండి గట్టిగా ఉంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేయండి. బాగా చల్లారనివ్వాలి. అంతేనండి, మనకి ఈజీగా టమోటా కెచప్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.